డిపార్ట్మెంట్కి వీళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారి ద్వారా. సో దీన్ని అందరూ కూడా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ బాధని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కానీ వాళ్ళ బాధ కంటే కూడా ప్రజల ప్రాణాలు ప్రభుత్వానికి అతి ముఖ్యమైనవి. సో కాబట్టి నార్మల్గా ఏంటంటే మనం ప్రతి సంవత్సరం చూస్తుంటాం దీపావళి టైంలో, దీపావళి వెళ్ళిన తర్వాత మనకి ఈ శ్వాసకోశ రుగ్మతలు ఆరు వ్యాధులు ఏవైతుందో ఎక్కువగా పెరుగుతుంటాయి. ముఖ్యంగా మనకి ఎవరైతే ఆల్రెడీ ఆస్తమాతో కానివ్వండి, సిఓపిడితో కానివ్వండి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళలో వ్యాధి తీవ్రవటం మనం ఎక్కువ చూస్తున్నాం. తద్వారా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. అలాగనే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ టైంలో ఈ సీజన్లో H1N1 స్వైన్ ఫ్లూ అనేది కూడా మనకి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అలాగనే ఇతర ఫ్లూ డిసీజెస్ ఆ ఫ్లూ వైరస్ ఏవన్నీ కూడా అవన్నీ కూడా విజృంభించే అవకాశం ఉంటుంది. దానికి పైగా ఈ సంవత్సరం వచ్చేసి కోవిడ్ మనతోని ఉన్నది. ఇంకా దానికి పూర్తిగా మనం కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకురాలేదు. ఆ ప్రయత్నంలో మనం ఉన్నాం. దీనికి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కోవిడ్-19 దృష్ట్యా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటే ఈ మన నగరంలో మన తెలంగాణ రాష్ట్రంలో వాయు కాలుష్యం పెరగకుండా మనం కట్టడి చేయవలసిన అవసరం ఉంది. దీనికి ప్రజలందరూ సహకరించాలి. మనం ఎస్పెషల్లీ బాణసంచా ఏదైతే మనం ఈ దీపావళి సందర్భంగా శాస్త్రయుక్తంగా మనం ఏదైతే జరుపుకోవాలో దయచేసి ఒక్కసారి మీరు బాణసంచా కాల్చవద్దు. ఈ బాణసంచా కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది, గాలిలో ఈ దుమ్ము ధూళి కణాలు పెరుగుతాయి. తద్వారా ఎవరైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ వృద్ధులు ఎవరైతే ఉన్నారో, తర్వాత చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో మళ్ళీ శ్వాసకోశ వ్యాధులు రావటం, ఈ వైరస్ కూడా ఎందుకంటే నార్మల్గా వాయు కాలుష్యం పెరిగిన తర్వాత గాలి కదలిక అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనకి గాలి కదలిక తక్కువ ఉండటం వల్ల ఈ సస్పెండెడ్ ఈ పార్టికులర్స్ ఏవైతే ఉంటాయో ఇవి వచ్చేసేసి ఈ గాలి కణాల మీద ఈ వైరస్ కూడా వాటి కోవిడ్ మీద చేరడానికి అవకాశం ఉంటుంది. చేరటం వల్ల మనం పీల్చుకునే గాలిలో ఆ గాలి పొల్యూటెడ్ అయిన గాలిని మనం పీల్చుకోవడం వల్ల తద్వారా ఈ వైరస్ కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళేసేసి ఇప్పుడున్న ఆరోగ్యం కంటే కూడా ఇంకా ఎక్కువ అనారోగ్య సమస్యలకి మనం దారితీయడానికి అవకాశం ఉంటుంది. మరి తీవ్రమైపోయి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గాలి కాలుష్యం వల్ల వచ్చే ఈ వ్యాధులన్నీ కూడా మనం తక్కువ చేసుకోవాలంటే మనం ఈ దీపావళి ద్వారా ఏదైతే బాణసంచా ద్వారా ప్రతి సంవత్సరం ఎన్నో రెట్లు మనం ఈ బాణసంచా కాల్చడం వచ్చే పొగ, దుమ్ము, ధూళి వీటన్నిటి వల్ల కూడా వాయు కాలుష్యం పెరగటం, తద్వారా గాలి కదలికలు తగ్గటం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ తరఫున మేము వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఒక్క సంవత్సరం మనం పండుగలు జరుపుకుందాం. మేము పండుగలు జరుపుకోవద్దని చెప్పట్లేదు. బట్ పండుగల్ని మొదటి విషయం మన కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకోవాలి. రెండవది వచ్చేసి ఈ బాణసంచాకి దయచేసి దూరంగా ఉండండి, పిల్లల్ని దూరంగా ఉంచండి, ఎస్పెషల్లీ వృద్ధుల్ని బయటికి రాకుండా చూడండి. అండ్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శబ్ద కాలుష్యం ఒకటి, వాయు కాలుష్యంతో పాటు ఈ ఫైర్ క్రాకర్స్ కాల్చడం వల్ల శబ్ద కాలుష్యం మెయిన్లీ పెట్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, డాగ్స్ అనుకోండి, ఇతర క్యాట్స్ అనుకోండి, ఇతర పెట్ యానిమల్స్ అన్నిటికి కూడా చాలా చాలా తీవ్రమైన సైకలాజికల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, బిహేవియరల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పెట్స్ని ఈ టైంలో దయచేసి బయటికి రానివ్వకుండా చూసుకోండి. ఇంట్లోనే ఉంచడానికి మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా మన వయోవృద్ధులైన మన వ్యక్తుల్ని మనం కాపాడుకోవచ్చు, మన పిల్లల్ని మనం రక్షించుకోవచ్చు. అట్లే మనతో పాటు ఉన్న ఈ పెట్ యానిమల్స్ని అందరినీ కూడా అన్నింటిని కూడా మనము కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు కూడా మీరందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మీ సహకారం అందించడం వల్ల మనం ఈ వైరస్ని కట్టడి చేసుకున్నాం. ఈరోజు ఏదైతే ఢిల్లీలో చూస్తున్నామో, కేరళలో చూస్తున్నామో అలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పేసి మీకు అందరికీ మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. సో దయచేసి రేపు మాత్రం అండ్ రాబోయే రోజుల్లో ఈ బాణసంచాకి ఈ ఒక దీపావళిగా కాకుండా ఈ మధ్య ఈ నవంబర్లో చాలా మ్యారేజ్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి. మన ఆనవాయితీ, మన సాంప్రదాయం పెళ్లిళ్ళలో కూడా మనం బాణసంచాని విస్తృతంగా కాల్చటము అది కూడా మనం చూస్తున్నాం. దయచేసి ఇలాంటి కార్యక్రమాలకి, ఇలాంటి వాటికి దయచేసి ఒక 3 నెలలు మీరు దూరంగా ఉండండి. జనవరి వరకు ఈ కార్యక్రమాలన్నిటికీ దూరంగా ఉండండి. సో వీటి వల్ల ఏమవుద్దంటే మనకి ఏదో ఒక వ్యాక్సిన్, ఒక 3 నెలల్లో ఒక వ్యాక్సిన్ వస్తుందని ఒక ఆశ ఉన్నది, లేదు ఒక పర్మనెంట్ ట్రీట్మెంట్ కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా ఆ దిశగా మనకి పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ 3 నెలలు మనం రక్షించుకున్నట్లయితే ఒక వ్యాక్సిన్ ద్వారా మళ్ళీ రాబోయే రోజుల్లో ఒక ట్రీట్మెంట్ ద్వారా రాబోయే రోజుల్లో పూర్తిగా మనకి ఈ వైరస్ సోకినా సరే రక్షణ కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మీరు ఈ దీపావళి సందర్భంగా కానివ్వండి, మ్యారేజ్ సందర్భంగా కానివ్వండి, మీరు విస్తృతంగా షాపింగ్ చేస్తున్నారు.
మేము కూడా మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని టీమ్స్ని నగరంలో పంపించడం జరిగింది అబ్జర్వ్ చేయడం కోసం ప్రజల అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే ప్రజల ప్రవర్తన ఎలా ఉందనేది. బట్ చాలామంది ప్రజలు ఏదైతే మేము పదే పదే తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్నదో ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాలో అది చాలామంది తీసుకుంటున్నారు. బట్ సంహో కొన్ని అంటే ఇక వైరస్ పోయింది అని చెప్పే ఒక అభద్రతా భావంతో అనుకోండి, లేకపోతే ఒక నిర్లక్ష్య ధోరణితో కానీ అనుకోండి, ప్రజల ప్రవర్తనలో కొంచెం మార్పు మేము చూస్తున్నాం. ఎందుకంటే చాలామంది ఏదైతే మాస్క్ వేసుకోవాలో మాస్క్ వేసుకోవట్లేదు, ఏదైతే భౌతిక దూరం పాటించాలో భౌతిక దూరం పాటించట్లేదు, ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ శుభ్రపరచుకోమంటున్నాం సబ్బుతోని, అది కూడా మీరు బయటకు వచ్చినప్పుడు ఆచరించట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే ఎస్పెషల్లీ మా కోటి ఉన్న ఈ ఏరియాలో షాపింగ్ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆడ చూస్తుంటే అమ్మేవాళ్ళు కానివ్వండి కొనేవాళ్ళు కానివ్వండి ఎవరు మాస్క్ పెట్టుకోవట్లేదు. ఎవరైనా మాస్క్ పెట్టుకున్నా కానీ ఈ మాస్క్ని మనం మాస్క్లాగా పెట్టుకోవాలి. సో నార్మల్గా మనం ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని నెలల తర్వాత కూడా మాస్క్ని పూర్తిగా మనం ముక్కు కానివ్వండి నోరు కానివ్వండి పూర్తిగా మనం కవర్ చేసుకోవాలి. బట్ చాలామంది వ్యక్తులు చేస్తున్నది ఏంటంటే మాస్క్ని మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, కిందే లాగుతున్నారు. ఫస్ట్ మనం మాట్లాడాల్సిన టైంలోనే మన మాస్క్ అనేది కంప్లీట్గా మన ముక్కు నోటిని కంప్లీట్గా కవర్ చేసి ఉండాలి. బట్ ఆ సమయంలో లాగటం వల్ల మన నోటి ద్వారా వచ్చే తుంపర్లు ద్వారా కానివ్వండి వైరస్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, అది ఎదుటి వ్యక్తుల్ని ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి మాస్క్ని ప్రాపర్గా వాడండి. అండ్ ఇంకొక విషయం, ప్రతిసారి కూడా మీరు మాస్క్ని మీ గడ్డానికి తగిలిస్తున్నారు, అది ఎవరైనా సరే అది మంచి పని కాదు. దానివల్ల మీకు ఏదో తగిలించుకున్నామంటే మనం తగిలించుకున్నాం అనేది తప్పితే లేకపోతే దానివల్ల ఉపయోగం ఏమాత్రం కూడా లేదు. కొన్నిసార్లు ఇట్లా చెవులకి ఇలా ఏలాడేసుకుంటున్నారు. సో మనకి అన్నిటికంటే ముఖ్యమైనది చేతులను శుభ్రపరచడం కంటే భౌతిక దూరం పాటించడం కంటే మీరు మాస్క్ని ధరించినట్లయితే అది కూడా ప్రాపర్గా మాస్క్ని మీ కంప్లీట్గా నోరు మీ ముక్కు ధరించినట్లయితే, ఎందుకంటే ఈ రెండింటి ద్వారానే 90% ఈ వైరస్ మనకి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ ఈ రెండింటిని మనం కవర్ చేసుకోవటం. అండ్ ఈ మనకి మెయిన్లీ ఏంది, చేతులు ఎంత శుభ్రపరచుకున్నా కానీ మనం ఎక్కడ పెడతామో ఎలాంటి ఆబ్జెక్ట్స్ మీద పెడతామో తెలియదు. మళ్ళీ ఇదే చేతులు తీసుకెళ్ళేసి ఇలా ముక్కును రుద్దుకోవటము లేకపోతే ఇంకొక కార్యక్రమం చేయటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. దయచేసి ఈ అప్రోప్రియేట్ బిహేవియర్ ఏదైతే ఉందో మేము ప్రజలకి పదే ఏదైతే చెప్తున్నామో మీకు విసుగు అనిపించవచ్చు, మీకు వేరే విధంగా కూడా ఇబ్బంది పెట్టిండొచ్చు. బట్ మన రాష్ట్రంలోనే తెలుసు ఇప్పటివరకు 1100 పైగా వ్యక్తుల్ని మనం ఈ కోవిడ్-19 ద్వారా మనం పోగొట్టుకున్నాం. ఈ 11 మంది వ్యక్తుల మరణాలు కూడా ఏదో ఒక కుటుంబాల్లో జరిగిన మరణాలే. ఎంతోమంది కొన్ని లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు గత 8 నెలల నుంచి 9 నెలల నుంచి కూడా. సో వాళ్ళు కూడా మనలాంటి కుటుంబ సభ్యులే. కాబట్టి ఆ బాధ ఆ ఆవేదన ఏందో ఆ కుటుంబంలో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల మనకు తెలుస్తుంది. మన బాధ్యతారాహిత్య ప్రవర్తన వల్ల కానివ్వండి, మన అజాగ్రత్త వల్ల కానివ్వండి, తెలుసో తెలియకో చేసిన తప్పుల వల్ల కానివ్వండి, ఏదైతే మనం గత 8 నెలల నుంచి రిలీజియస్గా మనం ఏదైతే మనం పాటిస్తున్నామో వాటిని దయచేసి జనవరి వరకు మేము మళ్ళీ ఇంకోసారి చెప్తాను, వచ్చే జనవరి వరకు కూడా ఏదైతే మనం జాగ్రత్తలు తీసుకున్నామో ఆ జాగ్రత్తలు తీసుకోండి. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ ఇన్ని రోజులు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. తద్వారా మనం చాలామంది కొన్ని వేలాది మంది ప్రాణాలని కోల్పోకుండా మనం కాపాడుకున్నాం. లక్షలాది మంది వైరస్ బారిన పడకుండా కాపాడుకుంటాం. తద్వారా ఏదైతే మనం సెకండ్ వేవ్ అనుకుంటున్నామో థర్డ్ వేవ్ అనుకుంటున్నామో ఇలాంటివి మన రాష్ట్రంలో మనం చూడవలసిన పరిస్థితులు మన చేతులారా మనం దయచేసి తీసుకోవద్దు. కాబట్టి మన ప్రవర్తనని మనం మార్చుకుందాం. ఫైనల్గా మనం అందరం కూడా దీపావళి పండుగని దీపాలు వెలిగించి జరుపుకుందాం. బాణసంచాకి దూరంగా ఉందాం. బాణసంచా దయచేసి కాల్చవద్దు. ఈ ఒక్కసారి వచ్చే సంవత్సరం పండగల్ని అన్ని కంట్రోల్లో ఉంటే తప్పకుండా మనం జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఇంకా ఏమైనా ఉంటే మీరు అడగవచ్చు. అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్ గురించి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇంతకుముందు కూడా చెప్పాము. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డేటా కంప్లీట్గా కలెక్ట్ చేయటము, కంపైల్ చేయటము, ఎస్పెషల్లీ హెల్త్ రిలేటెడ్ ఫోర్స్ బోత్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ అనుకోండి, పబ్లిక్ సెక్టార్ అనుకోండి, తర్వాత ప్రైవేట్ సెక్టార్లో కూడా అంతా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ విధంగానే మన కోల్డ్ చైన్ వ్యాక్సిన్ సిస్టమ్ అనుకోండి, తర్వాత
ఈ మెన్ అండ్ మెటీరియల్ వీటిని కూడా మేము ఈరోజు రెడీ చేసి పెట్టుకున్నాము. ఎప్పుడైతే ఒకసారి ఈ వ్యాక్సిన్ మనకి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య హానరబుల్ మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో మాట్లాడినప్పుడు వారు కూడా ఎప్పట్లో అందుబాటులో ఉంటుంది ఏంటని చెప్పడం జరిగింది. మనకు దాని ప్రకారం ఏంటంటే ఇది ఫస్ట్ ఫేజ్లో జనవరి ఫిబ్రవరి వరకు కూడా మనకి అందుబాటులో వస్తుందని మనకి తెలుస్తున్నది. కవర్ అవుతారు. ఒక పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్గా, ఒక ప్రజారోగ్య నిపుణుడిగా నేను చెప్పేది ఏంటంటే ఇంతవరకు ఇన్ని దశాబ్దాలు ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ వ్యాక్సిన్ కూడా ఒక సంవత్సరం లోపల సక్సెస్ఫుల్గా బయటికి రాలేదు. దయచేసి ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు మనకి చాలా వ్యాక్సిన్స్ వివిధ రకాల డిసీజ్ని ప్రివెంట్ చేయడం కోసం మనకి పిల్లల్లో ఇస్తున్నాం, పెద్దవాళ్ళలో ఇస్తున్నాం, ప్రతి సంవత్సరం కూడా మనం తీసుకుంటున్నాం. అవి అన్నీ కూడా కొన్ని సంవత్సరాల పరిశోధన తర్వాత ఒక 100% సేఫ్టీ అనుకోండి, 100% ఎఫిషియన్సీ ఎఫికసీ అనుకోండి, అవన్నీ ప్రూవ్ అయిన తర్వాతనే మనం చేస్తున్నాం. ఇప్పుడు చేసేవన్నీ కూడా కొన్ని కంపెనీస్ ద్వారా, కొన్ని రీసెర్చ్ సంస్థల ద్వారా, లేదా కొన్ని ప్రభుత్వాల ద్వారా మనం ఇవన్నీ కూడా మనం ఎందుకంటే ఇది ఎంటైర్ ప్రపంచాన్ని కూడా వణికిస్తున్నది ఈ మహమ్మారి. కాబట్టి ఆ ప్రాసెస్లో భాగంగా కొంచెం ముందుగా మనం తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నాం. మనకి తెలియదు దీని ఎఫిషియన్సీ కానివ్వండి, ఎఫికసీ కానివ్వండి ఎలా ఉంటాయో. కాబట్టి ఇప్పటి వరకు ప్రజలు కూడా మీరు 2 రకాల ప్రజల్ని గమనించాలి. ఒకటి, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని చూసి ఎదురు చూసే ప్రజలు. 2, వ్యాక్సిన్తో సంబంధం లేకుండా ఏదైతే మనం జాగ్రత్తలు తీసుకోవాలో ఈ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వాళ్ళు రక్షించుకుంటున్నారు. ఈ జాగ్రత్తలు ఇంతకుముందు కూడా నేను చెప్పాను మీకు. ఈ 4 జాగ్రత్తలు ఏవైతుందో అది బయటకు వెళ్ళిన ప్రతిసారి కూడా మీరు మాస్క్ ధరించడం, 2వది 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం, 4వది చేతుల్ని తరచూ సబ్బుతోని శుభ్రం చేసుకోవటం, తర్వాత గుంపులకి సమూహాలకు దూరంగా ఉండటం. ఇవి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇది ఒక మంత్రంలాగా మీరు తీసుకోండి. సో దాన్ని మీరు మీ జీవన విధానంలో భాగం చేసుకుంటే తప్పకుండా మనకి ఎలాంటి వ్యాక్సిన్ కూడా అవసరం లేదు. ఎప్పుడో వచ్చే వ్యాక్సిన్ కోసం దయచేసి మనం వెయిట్ చేయకుండా ఈ జాగ్రత్తలు మనం పాటించేసేసి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ రిలేటెడ్ వచ్చేసేసి చాలా వరకు రీసెర్చ్ జరుగుతుంది. మన వరకు ఇప్పుడు వరకు ఉన్న డ్రగ్స్ ఏమన్నా ఫావిపిరావిర్ కానివ్వండి, రెమ్డెసివిర్ కానివ్వండి, లేకపోతే సోకాల్డ్ ప్లాస్మా థెరపీ అనుకోండి, మిగిలిన రకాల ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ట్రయల్ బేసిస్ మీదలోనే మనకి జరగడం జరిగింది. ఏదైతే రెమ్డెసివిర్ ఉందో ఇప్పటి వరకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాల్లో ఏది కూడా కోవిడ్ వైరస్ని కంప్లీట్గా క్యూర్ చేయడం కానీ ట్రీట్మెంట్ చేయడానికి కానీ అవకాశం లేదు. సో ఈ ట్రీట్మెంట్ పరంగా మనకు ఉన్నది ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎర్లీ ఐడెంటిఫికేషన్. తద్వారా మనం ఎర్లీగా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో కోవిడ్ ద్వారా వచ్చే సిమ్టమ్స్ ఇవన్నీ కూడా ఫ్లూ వైరస్ ద్వారా ఏదైతే సిమ్టమ్స్ ఉంటాయో అవే వస్తాయి. అది జలుబు కానివ్వండి, దగ్గు కానివ్వండి, గొంతు నొప్పి కానివ్వండి, లేకపోతే బాడీ పెయిన్స్ కానివ్వండి, జ్వరం కానివ్వండి, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఇప్పటికి ఆల్రెడీ వీటికి డ్రగ్స్ అవైలబుల్ ఉన్నాయి, మందులు అవైలబుల్ ఉన్నాయి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మనం ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరిలో అయితే మనం ఎర్లీగా మనం ఐడెంటిఫై చేయము, ఎవరైతే ఇది మాకు వచ్చింది నార్మల్ జ్వరం అని చెప్పేసి ఎలాంటి పరీక్షలు నిర్వహించుకోకుండా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటారో అలాంటి వ్యక్తుల్లో బాడీస్లో వాళ్ళ శరీరాల్లో వైరల్ లోడ్ పెరగడం వల్ల అది వైటల్ ఆర్గాన్స్, అది ఊపిరితిత్తులు మెయిన్లీ ఎఫెక్ట్ చేస్తుంది. తర్వాత హార్ట్ని, గుండెని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. శరీరంలో ఉన్న మిగిలిన వైటల్ ఆర్గాన్స్ అన్ని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయకుండా ఇలాంటి సిమ్టమ్స్ ఏమాత్రం కనిపించినా కానీ మీరు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి. మీరు కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేసుకోండి. అది కోవిడ్ నిర్ధారణ అయితే కోవిడ్ ట్రీట్మెంట్, లేకపోతే మిగిలిన వైరల్ రిలేటెడ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ మేమే హోప్ చేసేది ఏంటంటే ఈ వ్యాక్సిన్తో పాటు ఒక 3-4 నెలల్లో ఒక ట్రీట్మెంట్ రావడానికి కూడా అవకాశం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ డ్రగ్ రిలేటెడ్ కూడా ఫైనల్ రీసెర్చ్ ట్రయల్స్ నడుస్తున్నాయి మనకి. ఎందుకంటే వ్యాక్సిన్ అంటే కొంతవరకు కూడా మనం ఎమర్జెన్సీ బేస్లో అప్రూవ్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. డ్రగ్స్ వచ్చేసి వేరే పరిణామాలు కూడా మనకు ఉంటాయి కాబట్టి అవి ఎలా ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి కొంచెం మనం ఆచితూచి మనం ముందు అడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈరోజు అమెరికా దేశంలో ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా 2 లక్షల పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు కోవిడ్ స్టార్ట్ అయిన 8 నెలల్లో 9 నెలల్లో ఎప్పుడు కూడా
అమెరికా దేశంలో 2 లక్షల పైగా కేసులు ఏ రోజు కూడా నమోదు కాలే, మ్యాక్సిమం 1,00,000 కేసుల వరకు వెళ్ళటం జరిగింది. బట్ ఏదైతే మొన్న వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగిందో, ఎలక్షన్స్ వెళ్ళిన తర్వాత ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈరోజు అలాంటి పరిస్థితులు మనం అక్కడ అమెరికా దేశంలో మనం చూస్తున్నాం. అలాగనే యూరోప్ యూనియన్లో కూడా మళ్ళీ సెకండ్ వేవ్ ఏదైతే స్టార్ట్ అయింది అనుకున్నారో అక్కడ కూడా మనం అలాంటి పరిస్థితులు చూస్తున్నాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆల్రెడీ దే అండర్వెంట్ లాక్డౌన్, ద గవర్నమెంట్స్ హ్యావ్ డిక్లేర్డ్ లాక్డౌన్. అంటే ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే, ఇది అంతా కూడా లాక్డౌన్స్ అనుకోండి, వైరస్ బిహేవియర్ అనుకోండి, దాని ప్రవర్తన అనుకోండి, అంతా కూడా ప్రజల ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఈ వైరస్తో ఎలా ప్రవర్తిస్తామో ఈ వైరస్ కూడా అలానే ప్రవర్తిస్తుంది. ఓకే, ఏదైతే మనం జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే మన ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎంత వద్దని చెప్పినా సరే మాస్ గ్యాదరింగ్స్ అనుకోండి, ఈ మధ్య కొన్ని పెళ్లిల్లో చూస్తున్నాం 200 మంది కంటే ఎక్కువ లేకుండా మీరు ఇన్వైట్ చేసుకొని మ్యారేజ్ చేసుకోండి, హాల్స్ కూడా పెద్దదిగా చూసుకోండి, వెంటిలేటెడ్ ఉండాలని చూసుకో అంటే ఇక్కడ 500 నుంచి 1000 మంది కూడా పిలుచుకున్న సందర్భాలు ఉదంతాలు మా దృష్టికి వచ్చినాయి. సో ప్రజలు ఇదంతా కూడా మనం ఒక మంచి సెలబ్రేషన్ కోసము, మన ఇంట్లో జరిగే ఒక పెద్ద ఈవెంట్ కోసం మనం చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దయచేసి తీసుకోండి. ఓకే, ఒకేసారి మనం 1000 మందినో 500 మందినో పిలుచుకొని చేసుకునే పరిస్థితులు ఈరోజు లేవు. ఆ పరిస్థితులు తగ్గట్టు, బట్ అలా అని చెప్పేసి మ్యారేజ్ని మనం పోస్ట్పోన్ చేసుకునే పరిస్థితి లేదు. ఇతర ఇంపార్టెంట్ ఫంక్షన్స్ మన కుటుంబాల్లో పోస్ట్పోన్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం ఈ వైరస్తో పాటు మనని కంప్లీట్గా బంధించి మనం ఉంచుకోవడానికి అవకాశం లేదు. బట్ అట్లనే మనం కూడా మనం అర్థం చేసుకోవాల్సిందంటే మళ్ళీ ఒక లాక్డౌన్కి మనం ప్రభుత్వాలకు దయచేసి అవకాశం ఇవ్వద్దు. వైరస్కి ఇంకోసారి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వద్దు. కాబట్టి ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రజల ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది కేసుల సంఖ్య పెరగడం కానివ్వండి, లేకపోతే మళ్ళీ మనం లాక్డౌన్స్ తెచ్చుకోవడం కానివ్వండి, ఇలాంటి పరిస్థితులు మనం దయచేసి తీసుకోవద్దు. థ్యాంక్ గాడ్ ఇప్పటికీ మన దేశంలో కానివ్వండి, ఎక్సెప్ట్ ఒక 2 రాష్ట్రాలు కేరళ అండ్ ఢిల్లీలో తప్పితే మిగిలిన రాష్ట్రాలన్నింటి కూడా వైరస్ చాలా కంట్రోల్లో ఉంది. బట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనం ఎప్పుడు కూడా యూరోపియన్ యూనియన్ కానివ్వండి, అమెరికా దేశానికి కానివ్వండి, ఒక 2.5 నుంచి 3 నెలలు మనం వెనక వెళ్తున్నాం ఈ వైరస్ పోకడలో వచ్చేసేసి. సో ఆల్రెడీ ఒక 15 నుంచి 2 వారాల నుంచి 15 రోజుల నుంచి ఇలాంటి మార్పులు మనం ఆ దేశాల్లో చూస్తున్నాం. కాబట్టి ఒక 2 అంటే అందుకనే మేము జనవరి వరకు మీరందరూ దయచేసి అప్రమత్తంగా ఉండండి. మీరు మీ దైనందిన వ్యవహారాలు ఎలా జరుపుకోవాలో అలా జరుపుకోండి. మీ లైవ్లీహుడ్స్ కానివ్వండి, మీ కమర్షియల్ బిజినెస్లు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవన్నీ దయచేసి మీరు స్వేచ్ఛగా జరుపుకోవచ్చు. బట్ ఆ స్వేచ్ఛతో పాటు ఏవైతే స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలు మీరు తీసుకోవాలో, ఏదైతే మేము పదే ఇదే 4 జాగ్రత్తలు, ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఈ 4 జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు మిమ్మల్ని ఇది చేసుకోవడానికి వస్తుంది. ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్, యూత్. ఎందుకంటే మీరు వివిధ కారణాల రీత్యా ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారు. ఓకే, దాంతోపాటు మీరు లైవ్లీహుడ్ కోసం కూడా మీరు బయటికి వెళ్తున్నారు. మీరు వెళ్ళటంలో తప్పులేదు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇంట్లో ఉన్న వయోవృద్ధులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఈరోజు వైరస్ బారిన పడుతున్నారంటే దానికి మన యంగర్ జనరేషన్ కారణం. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల, అలాగని ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళ అమ్మానాన్నలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ తాతయ్య అమ్మమ్మలు కానివ్వండి, లేకపోతే మిగిలిన వాళ్ళు, అంటే మనం చూస్తే ఏంటంటే ఈ మరణాలన్నింటిలో కూడా మోర్ దెన్ 70 to 80% ప్రపంచవ్యాప్తంగా, ఎస్పెషల్లీ ఢిల్లీలో రీసెంట్గా ఈ సెకండ్ వేవ్లో, థర్డ్ వేవ్లో చూస్తున్న మరణాలన్నీ కూడా మోర్ దెన్ 80% కూడా ఎల్డర్లీ పీపుల్లో వస్తున్నాయి. కోమార్బిడ్ కండిషన్స్, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళలో వస్తున్నాయి. వ్యాధి నిరోధక శక్తి ఆర్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు దీనికి వల్నరబుల్ పాపులేషన్స్. వాళ్ళని ఈ వ్యాధిని కబలించడమే కాకుండా వాళ్ళ ప్రాణాలు కూడా తీయడానికి అవకాశం ఉంటుంది. మనం ఇండైరెక్ట్గా యంగర్ జనరేషన్ ఏదైతే ఉందో, వీళ్ళు ఎవరైతే బయటికి వెళ్తున్నారో జాగ్రత్తలు తీసుకోవటంలో వాళ్ళు ఈ వ్యాధిని వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి రావడానికి కారణమవుతున్నారు. ఇండైరెక్ట్గా వాళ్ళ ప్రాణాలు పోవడానికి వీళ్ళే కారణమవుతున్నారు. కాబట్టి దయచేసి మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఫస్ట్ మనం ఈ స్టాఫ్ నర్సుల నియామకాలకు సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనము రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలను కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు వచ్చేసేసి ఒక 3248 మంది క్యాండిడేట్స్కి ఒక ప్రొవిజనల్ లిస్ట్, ఈ ఎవరైతే మెరిట్ ద్వారా, అంటే ఒకటి వాళ్ళు పాస్ అయిన ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ద్వారా, అట్లనే వెయిటేజ్, అంటే ఈ కాంట్రాక్చువల్ సర్వీసెస్ చేసే వాళ్ళకి వెయిటేజ్ ఇస్తాం ప్రతి సంవత్సరం ఇంత అని చెప్పేసి, అది ఒకటి. రెండవది వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి కూడా కొంచెం వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 మార్కుల్ని
ఈ 3 కేటగిరీ మార్కుల్ని క్రోడీకరించేసేసి మనం మార్క్స్ని ఎలకేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటికి అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయడం కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక లిస్టు పబ్లిష్ చేయడం జరిగింది. దట్స్ ద ఫస్ట్ థింగ్. ఈ అబ్జెక్షన్స్ మాకు ఒక 100 పైగా అబ్జెక్షన్స్ రావడం జరిగింది. మా దగ్గర అనుకోండి, లేకపోతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిన్ననే వారి సెక్రటరీ ద్వారా మాకు వాళ్ళకు వచ్చిన ఒక 70 అబ్జెక్షన్స్ కూడా మాకు పంపించడం జరిగింది. అలాగనే కొన్ని సంస్థలు అనుకోండి, కొన్ని యూనియన్స్ అనుకోండి, వీటిల్లో ఎవరైతే ఈ కాంట్రాక్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓకే వీళ్ళు ఇచ్చిన మార్క్స్ వాటిలో కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని మీద ఆల్రెడీ మా హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు తర్వాత సెక్రటరీ గారికి కూడా వాళ్ళ దృష్టి కూడా వెళ్ళడం జరిగింది. ఇమీడియట్గా మేము వీటిని కంప్లీట్గా మళ్ళీ రీవాల్యుయేట్ చేపిస్తున్నాం. ఒకటి ఎందుకంటే ఇక్కడ మా దగ్గర ఉన్న ఆఫీస్లో ఎందుకంటే కొన్ని 26,000 మంది పైగా మనం అప్లై చేయడం జరిగింది ఈ 3,200 400 పోస్టులకు సంబంధించి. ఓకే, దాంట్లో మొత్తం మీద మనకు వచ్చేసేసి 3,848 మంది ఎవరైతే కాంట్రాక్ట్ వెయిటేజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. 3,848 మంది. ఈ వీటిల్లో 2,025 మందిని మేము ఫస్ట్ స్క్రీనింగ్లోనే వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు తప్పుడు క్లెయిమ్ చేయడం వల్ల, అంటే అవుట్సోర్సింగ్ అయ్యండి మేము కాంట్రాక్ట్లో పనిచేస్తున్నాం అనే సర్టిఫికెట్స్ పెట్టడం. ఓకే, ఎవరైతే మా కింద ఉన్న డిఎంఎండ్హెచ్ఓస్ నార్మల్గా ఏంటంటే స్టాఫ్ నర్సులు అందరూ కూడా పిఎస్సీలో కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానివ్వండి హాస్పిటల్స్లో పనిచేస్తారు. తర్వాత మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వచ్చేసేసి అవుట్సోర్సింగ్ ద్వారా మన టీచింగ్ హాస్పిటల్స్, గాంధీ హాస్పిటల్ అనుకోండి, నీలోఫర్ హాస్పిటల్ అనుకోండి, ఇలాంటి హాస్పిటల్స్లో పనిచేయడం జరుగుతుందన్నమాట. సో వీళ్ళందరూ ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్స్ కానివ్వండి, లేదంటే మా డిఎంఎండ్హెచ్ఓస్ కానివ్వండి, వాళ్ళు వెరిఫై చేసి సర్టిఫై చేస్తారు. వీళ్ళు కాంట్రాక్ట్లో ఉన్నారా, అవుట్సోర్సింగ్లో ఉన్నారా, వీళ్ళు వెయిటేజ్కి ఎలిజిబులా కాదా అనేది మాకు పంపించడం జరిగింది. మేము ఇనిషియల్గా స్టేజ్లోనే వెరిఫై చేసేసి ఒక 2,025 మందిని మేము అప్పుడే వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 1,827 మంది ఎవరైతే ఉన్నారో, అంటే వీళ్ళు కాంట్రాక్ట్ వెయిటేజ్ అని చెప్పేసి క్లెయిమ్ చేసింది కరెక్ట్ ఉందని చెప్పి అనుకున్నామో, వాటిల్లో మళ్ళీ మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, కొన్ని అబ్జెక్షన్స్ వచ్చాయి. కొంతమంది ఏమో మాకు కలపలేదని చెప్పేసి వెయిటేజ్, కొంతమంది ఏమో అవుట్సోర్సింగ్ ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది కలపడం జరిగిందని. ఇప్పుడు మొత్తం కూడా మళ్ళీ ఎవరైతే ఈ వెయిటేజ్ని క్లెయిమ్ చేశారో, అంటే ఒక మార్కు అంతకంటే ఎక్కువ పైబడిన వాళ్ళు అందరినీ కూడా ఈ కాంట్రాక్ట్ వెయిటేజ్లో కానివ్వండి, మళ్ళీ ఇయర్ ఆఫ్ పాసింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్, ఎక్కడ కూడా ఫిజికల్ వెరిఫికేషన్ లేదు. సో ఒకసారి మనకి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసిన తర్వాత చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇయర్ ఆఫ్ పాసింగ్ కరెక్ట్గా కనిపించకపోవచ్చు. ఓకే, లేకపోతే ఈ మార్క్స్ ఆర్ వెయిటేజ్ మార్క్స్ ఇచ్చినా కూడా మనకి ప్రాపర్గా, ఎందుకంటే ఇదంతా కూడా ఆన్లైన్ స్క్రూటినీ జరుగుతుంటుంది. ఓకే, కాబట్టి మేము ప్రభుత్వానికి ఒక కూలంకుషంగా దీనికి రిపోర్టు మనం సబ్మిట్ చేస్తున్నాం. వచ్చే ఈ 2 వారాలు 3 వారాల్లో, అంటే మా ఉద్దేశం కూడా ఏంటంటే నర్సులు లేకపోవడం వల్ల హాస్పిటల్స్లో సర్వీసు దెబ్బతింటున్నాయి కాబట్టి అతి త్వరగా రిక్రూట్మెంట్ చేయడానికి మేము అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఒక 2 వారాల్లో ఈ మొత్తం ప్రక్రియనంతా మళ్ళీ అన్ని సర్టిఫికెట్స్ని కూలంకుషంగా పరిశీలిస్తాం. అవసరమైతే కోవిడ్ నిబంధనల్ని పాటించి వాళ్ళని ఫిజికల్గా ఇక్కడికి పిలిచి ఓకే సర్టిఫికెట్స్తో పాటు ఇవన్నీ కూడా వెరిఫై చేస్తాం. వాటి ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, అనర్హులైన వ్యక్తులకి ఎవరికి కూడా ఈ ఉద్యోగం రాకుండా చేసే బాధ్యత మాది. కేవలం అర్హులైన వాళ్ళకి, అర్హులైన వ్యక్తులకే ఈ ఉద్యోగాలు వచ్చేట్టు చేస్తాం. ఇది మీరు దయచేసి నమ్మండి. అంటే సాయి గారు, మనకి కోవిడ్ ఎంత ముఖ్యమో, కోవిడ్ బారిన పడిన వాళ్ళని కాపాడుకోవటము, రక్షించుకోవటం ఎంత ముఖ్యమో, నాన్ కోవిడ్ సర్వీసెస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, మనకి ఓన్లీ డిజిగ్నేటెడ్ హాస్పిటల్స్ వచ్చేసి ఒక 3-4 ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మిగిలిన అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో మనం గత 8 నెలల నుంచి కూడా కోవిడ్ సర్వీస్తో పాటు నాన్ కోవిడ్ సర్వీస్ కూడా ఇస్తున్నాం. ఎప్పుడైతే మనకి కరోనా కేసుల సంఖ్య పెరిగిందో అప్పుడు మన దగ్గర ఉన్న 4-5 హాస్పిటల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 62 హాస్పిటల్స్లో మనం ఈరోజు 20,000 పైగా మనం బెడ్స్ ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో 10,000 పైగా మనం ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేసుకున్నాం. దానితో పాటు ఈ ఒక్క గాంధీ హాస్పిటల్ మెయిన్లీ, తర్వాత చెస్ట్ హాస్పిటల్, తర్వాత మా కింగ్కోటి హాస్పిటల్స్లు, ఇవి తప్పితే మిగిలినవన్నీ కూడా మనం కోవిడ్ సర్వీస్ ఇస్తున్నాం. అలాగనే నాన్ కోవిడ్ సర్వీస్ కూడా ఇస్తున్నాం. మనం నాట్ కోవిడ్ సర్వీస్ని కూడా నిర్లక్ష్యం చేయదు. ఎందుకంటే మన మెటర్నల్ హెల్త్ కానివ్వండి, తల్లుల ఆరోగ్యం కానివ్వండి, పిల్లల ఆరోగ్యం కానివ్వండి, ఈ ఇమ్యునేషన్ కార్యక్రమం కానివ్వండి,
ఇంకా మిగిలిన ట్రామా రిలేటెడ్ యాక్సిడెంట్స్ అనుకోండి, ఇవన్నీ కూడా మనం ఇది చేసుకోవాల్సింది. ఎందుకంటే ఈ ఒక్క కోవిడ్తో చనిపోయే వాటితో పోల్చుకుంటే మిగిలిన జబ్బుల్ని మనం నిర్లక్ష్యం చేస్తే, మిగిలిన సర్వీస్ని మనం నిర్లక్ష్యం చేస్తే రేపు పొద్దున ఎక్కువ మంది ఈ మార్బిడిటీస్లో అంటే ఈ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది, ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. మేము ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, బట్ క్లోజ్గా ఈ వైరస్ని ఈ ఇన్ఫెక్టెడ్ అయ్యే వ్యక్తుల్ని మనం మానిటర్ చేస్తున్నాం. అండ్ ప్రజలు కూడా మనకి పూర్తిగా సహకరిస్తున్నారు. ఎందుకంటే మన వ్యవస్థల్లో ఉన్న ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కూడా గత 8 నెలల నుంచి కూడా నిరంతరం అహోరాత్రులు పనిచేస్తున్నారు. ఓకే, వాళ్ళకు కూడా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో ప్రజలు మళ్ళీ కూడా వాళ్ళ ప్రవర్తనని మార్చుకొని మళ్ళీ ఎక్కువ కేసులు రాకుండా వచ్చే దోహదపడే మనం అవకాశం ఇస్తే మళ్ళీ వీళ్ళ మీదే మనం బర్డెన్. ఎందుకంటే మనకి డాక్టర్స్ అంతే ఉంటారు, నర్సింగ్ స్టాఫ్ అంతే ఉంటారు, పారామెడికల్ స్టాఫ్ అంతే ఉంటారు. పదే వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల మనం ఇచ్చే సర్వీస్లో కూడా రేపు పొద్దున లోపాలు జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి మనం ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇతర దేశాల్లో అనుకోండి, లేకపోతే మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అనుకోండి, అలాంటి ఇబ్బందులు మనం దయచేసి పెట్టుకోవద్దు. కాబట్టి ఈ కోవిడ్ సర్వీస్ కూడా మేము ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రజలు కూడా ఏదైతే అప్రోప్రియేట్ బిహేవియర్, ఏదైతే సరైన ప్రవర్తన ఉందో దాన్ని దయచేసి మీరు పాటించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఓవరాల్గా చేసినటువంటి కేసులు ఏ పద్ధతులు వాడుతున్నారు కరోనా టెస్ట్ చేయడానికి, అసలు ఏవి కరెక్ట్ వస్తున్నాయి ఇటు ప్రభుత్వంలో దాంతోపాటు ప్రైవేట్లో కూడా? ఈరోజు మనకి రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ వచ్చేసి 68 ల్యాబ్స్ ఉన్నాయి. అంటే ప్రభుత్వ రంగంలో అయితేంది, లేకపోతే ప్రైవేట్ రంగంలో అవుతుంది. అంటే ఆర్టీపీసీఆర్ మనం ఏదైతే ఉందో గోల్డ్ స్టాండర్డ్ అని మనం చెప్పుకుంటామో కోవిడ్కి. తర్వాత వచ్చేసేసి 1200 పైగా సెంటర్స్లో మనం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాపిడ్ టెస్టింగ్ సెంటర్స్ కూడా మనం నిర్వహిస్తున్నాం. దాంతోపాటు మనం ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా శాంపిల్స్ మనం కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పటివరకు మన రాష్ట్రంలో 48,12,167 పరీక్షలు మనం విస్తృతంగా నిర్వహించుకున్నాం. అదే ప్రతి 10 లక్షల జనాభాలో మనం తీసుకుంటే 1,29,289 మందికి మనం ఈరోజు పరీక్షలు నిర్వహించుకున్నాం. అంటే ప్రతి 8 మందిలో ఆరు ప్రతి 7 మందిలో ఒకరికి మనం పరీక్షలు నిర్వహించుకున్నాం ఈరోజు. ఇది మామూలు విషయం కాదు. ఓకే, మీరు ఈ వైరస్ స్టార్ట్ అయిన మార్చి, ఏప్రిల్, మేలో తీసుకుంటే మనం కేవలం వేల సంఖ్యలోనే మనం పరీక్షలు నిర్వహించుకున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఎప్పుడు కూడా ఈ వైరస్ని కట్టడి చేయడం కోసం వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా మనం ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగా ఎప్పుడు పరీక్షలు నిర్వహించుకోవాలో వైరస్ని కట్టడి చేయడానికి అప్పుడు పరీక్షలు ఇంక్రీజ్ చేస్తున్నాం. అండ్ ఈరోజు మా వైద్య ఆరోగ్య శాఖ గర్వంగా చెప్పుకోవచ్చు, ఈరోజు మనం ప్రతిరోజు 1,00,000కు పైగా పరీక్షలు నిర్వహించుకునే మన కెపాసిటీ వస్తుంది. సో ఈ పరీక్షల్లో ఈరోజు నేను చెప్తున్నాను ఏదైతే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ పరీక్ష చేసుకున్నాం, ఎందుకంటే మనకి 10 నుంచి 15 నిమిషాల్లో రిజల్ట్ వస్తుంది. ఓకే, మనం ఏదైతే కేసులు డిటెక్ట్ చేసుకున్నామో 70% కేసెస్ అన్నీ కూడా పాజిటివ్ కేసెస్. దీంట్లోనే ఈ పద్ధతి ద్వారానే మనం ఈరోజు నిర్ధారించుకున్నాం. ఓకే, అండ్ దీంట్లో ఏంటంటే ఒకసారి పాజిటివ్ వస్తే అది 100% పాజిటివ్. అండ్ ఎవరైతే నెగిటివ్ వచ్చారో, సిమ్టమ్స్ ఉన్నాయో గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. కాబట్టి మన ఈ వైరస్ని కట్టడి చేయడానికి మన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎర్లీగా టెస్టులు చేయటం, ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోవటం, ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకోవటం. సో దానిలో భాగంగా 1,29,289 ప్రతి 10 లక్షల మంది జనాభాలో మనం చేసుకున్నాం. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా విస్తృతంగా చేసుకోవాలి, ఎందుకంటే అప్పుడే మన వైరస్ అనేది మనకి కంట్రోల్లో ఉంటుంది. కానీ టెస్టులు కొంత గందరగోళం ఉంది, పూర్తి స్థాయిలో అంటే పర్ఫెక్ట్గా రావట్లేదు. ప్రైవేట్లో కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, దాంతో కొంతమందికి పాజిటివ్ ఉన్న నెగిటివ్ రావడం, నెగిటివ్ ఉన్న పాజిటివ్ రావడం అనేది జరుగుతుంది. ఏకంగా చిరంజీవి కూడా దీని మీద కామెంట్ చేశారు. ఇక్కడ మనం దయచేసి మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఏ పరీక్షకైనా సరే ఏది ఫుల్ ప్రూఫ్ ఉండదు. సో అది ఈ పరీక్షల నిర్ధారణ ఖచ్చితత్వాన్ని ఏ విధంగా చెప్పుకుంటామంటే మనం సెన్సిటివిటీ, స్పెసిఫిటీ అంటాం అన్నమాట. ఓకే, ఈ సెన్సిటివిటీ, స్పెసిఫిటీ మీద ఆధారపడి ఉంటుంది. సెన్సిటివ్ ఏమో పాజిటివ్ నిర్ధారణ శక్తి చూడటం కోసం, స్పెసిఫిటీ ఏమో నెగిటివ్ నిర్ధారణ శక్తిని చూడటం కోసం. సో మనం ఏదైతే ఆర్టీపీసీఆర్ అని ఈరోజు పరీక్ష నిర్వహిస్తున్నామో, ఓకే, ఈ ఆర్టీపీసీఆర్ ద్వారా హయ్యర్ సెన్సిటివిటీ, హయ్యర్ స్పెసిఫిటీ ఉందని చెప్పి మనం అనుకుంటున్నాం. ర్యాట్లో ఏంటంటే సెన్సిటివిటీ తక్కువ ఉంటుంది, స్పెసిఫిటీ ఎక్కువ ఉంటుంది. అంటే అది అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు పాజిటివ్ అని ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత అది 100% పాజిటివ్గా ఉంటుంది. దీనికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కూడా మాకు చాలా సందర్భాల్లో ఫాల్స్ పాజిటివ్ వచ్చినాయి, కొన్ని సందర్భాల్లో ఫాల్స్ నెగిటివ్ కూడా రావడం జరిగింది. మీరు ఇదే పరీక్ష కాదు, ఏ వ్యాధికి సంబంధించిన ఏ పరీక్షకైనా సరే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే, అండ్ అది 99%, 100%కి తీసుకుపోవడానికి ఎప్పుడు కూడా ఈ రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం పరీక్ష నిర్వహించుకోవటం. అట్లని చెప్పేసి ఏ పరీక్ష నిర్వహించుకోకుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేదా? మీరే చెప్పారు, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలంటే మీకు తెలుసు అది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ.
ఒక వ్యక్తికి దానికి రిపోర్ట్ రావాలంటే మనం ఎంత ఫాస్ట్గా చేసినా సరే 24 అవర్స్ పడుతుంది ఈరోజు. ఆ స్వాబ్ని కలెక్ట్ చేసిన దగ్గర నుంచి ల్యాబ్కి తీసుకుపోవటం, ల్యాబ్ తీసుకుపోయిన తర్వాత అక్కడ డిఫరెంట్ ప్రాసెస్లో మనం సైకిల్స్లో మనం దాన్ని ప్రాసెస్ చేసుకోవటం, మళ్ళీ నిర్ధారణ పరీక్షల్ని మనం ఆ ఫలితాలని మనం వెల్లడి చేయటం. ఆ టైంలో ఆ 24 అవర్స్లో మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా మీరు నమ్మరు 2 నుంచి 3 రోజులు పడుతున్నాయి. మన రీసెంట్గా మాకు మీటింగ్ జరిగింది హానరబుల్ యూనియన్ హెల్త్ మినిస్టర్ గారితో. ఆ రోజు ప్రజెంటేషన్లో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా 100% ఆర్టీపీసీఆర్ చేస్తున్నారు. బట్ 2 నుంచి 3 రోజులు పరీక్షల ఫలితాలు రావడానికి పడుతుంది. అండ్ అట్లని చెప్పి అక్కడ కేసులు ఏమైనా తగ్గినాయా? తగ్గలేదు. ఇంకా అదే సంఖ్యలో కేసులు వస్తున్నాయి. దానివల్ల ఏమైందంటే ఒక 24 గంటలు నీకు రిజల్ట్ చెప్పకుండా ఒక పాజిటివ్ వ్యక్తి ఉంటే ఆ రోజుల్లోనే 24 గంటలు అతను ఎంతమందిని కలిసి ఉంటాడు, ఎంతమందిని ఇన్ఫెక్ట్ చేసి ఉంటాడు. దానివల్ల న్యూ ఇన్ఫెక్షన్స్ మనకి కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ మనం చేశామో, సక్రమంగా చేసామో, విస్తృతంగా చేసామో, అప్పటి నుంచి కూడా మన పాజిటివ్ రేట్ గణనీయంగా జరిగింది. ఈరోజు మన పాజిటివ్ రేట్ 3.5, 3.8% మాత్రమే ఉంది. అగైన్స్ WHO రికమెండెడ్ లెస్ దెన్ 5% వచ్చేసేసి. ఇప్పుడు ఈరోజు మొత్తం మన రాష్ట్రంలో ఉన్న ఏ జిల్లాలో కూడా 100 పైగా 100 కంటే ఎక్కువ వచ్చే కేసులు 3 జిల్లాలు మనకు ఉన్నాయి ఇప్పుడు. సో అక్కడ కూడా రాబోయే రోజుల్లో కంట్రోల్ అవుతుంది. ఈరోజు 40,000 పరీక్షలు చేసిన తర్వాత కూడా మనకి 900, 1000 కంటే కేసులు నమోదు కావట్లేదు. సో డెఫినెట్లీ ఐ అట్రిబ్యూట్ ద credit to the rapid antigen test, and wherever the symptomatic person is there and found negative in rapid antigen test, definitely we are doing RT-PCR. Such kind of instructions are given across the health department. సార్ ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి టెస్టుల్లో విషయంలో అది కరెక్టా తప్పా సార్? దాని మీద మీరు ఏమైనా చేస్తున్నారు? ఆయన నాది ఫస్ట్ నుంచి పాజిటివ్ అనేది తప్పని డిక్లేర్ చేశారు. అంటే నార్మల్గా మనం అర్థం చేసుకోవాల్సిందే, ఇంతవరకు మనకు వచ్చిన కేసులు చూసుకుంటే 70% పాజిటివ్ కేసుల్లో వ్యక్తుల్లో ఎసిమ్టమాటిక్ అంటే ఎలాంటి లక్షణాలు లేవు. ఓకే, సో లక్షణాలు లేనప్పుడు మనము పదే పరీక్షలు చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏముండదు. నార్మల్గా మనకున్న నామ్స్ స్టాండర్డ్స్ ప్రకారం మనం చూసుకుంటే ఏంటంటే ఒకసారి పాజిటివ్ అని డిక్లేర్ చేసిన వ్యక్తి పాజిటివ్, అది ఫాల్స్ పాజిటివ్, మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటి? ఒక 10 రోజులు ఐసోలేట్ అయి ఉండటం, క్వారంటైన్ ఉండటం. ఏమైనా సిమ్టమ్స్ కనిపించి వ్యాధి లక్షణాలు కొంచెం ఇబ్బంది పడుతుంటే హాస్పిటలైజ్ ట్రీట్మెంట్ తీసుకోవటం. ఓకే, సో నేను ఇంతకుముందు చెప్పినట్లు కొన్ని ఫాల్స్ పాజిటివ్లు ఉండే అవకాశాలు ఉంటాయి, కొన్ని ఫాల్స్ నెగిటివ్లు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓకే, సో వారి నిర్ధారణ కోసం ఇంకో 2-3 సార్లు రీచెక్ చేసుకుని ఉండొచ్చు. డెఫినెట్గా అది ఇనిషియల్గా ఫాల్స్ పాజిటివ్ ఉండొచ్చు, తర్వాత ఫాల్స్ నెగిటివ్ ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. బట్ నార్మల్గా ఉన్న గైడ్లైన్స్ ప్రకారం మనం చూసుకుంటే అది ఏ విధంగా ఉన్నా ఒకసారి పాజిటివ్ వస్తే అది పాజిటివ్గానే మనం నిర్ధారణలోకి తీసుకుంటాం, నిర్ధారణ చేసుకుని ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీ. సార్ ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి బులెటిన్లో ప్రైవేట్ ల్యాబ్ల నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్స్ కూడా ఉంటున్నాయా? వాళ్ళ మీద మొదట్లో బాగానే మానిటరింగ్ చేశారు, ఇప్పుడు అది కంటిన్యూ చేస్తున్నాం బిడే. అని మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇనిషియల్గా మనం వైరస్ కట్టడి కోసం తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో ఇట్స్ ఎ న్యూ వైరస్, డయాగ్నోస్టిక్ టూల్స్ కొత్తగా ఉన్నాయి. ఓకే, ఒకేసారి మనకి 50%, 60% పాజిటివిటీ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక ల్యాబ్లో అలా వచ్చి ఒక ల్యాబ్లో ఇంకోటి రాలేదు అన్నప్పుడు మనం దాన్ని రివ్యూ అండ్ రీవాలిడేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అన్నీ కూడా స్టాండర్డైజ్ అయిపోయినాయి, ల్యాబ్స్ పరంగా స్ట్రీమ్లైన్ అయిపోయినాయి. అట్లే మనకి ప్రాపర్ ట్రీట్మెంట్ లేకుండా పోయినా కానీ ఈరోజు ఏదైతే ట్రీట్మెంట్ మనం ప్రోటోకాల్స్ పెట్టుకున్నాం అవన్నీ కూడా స్టాండర్డైజ్ చేసుకున్నాం. ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అలాంటి ట్రీట్మెంట్ స్టాండర్డైజ్ ప్రోటోకాల్స్ ఇచ్చుకోవడం వల్లనే ఈరోజు చాలామంది ప్రాణాలని మనం కాపాడుకుంటున్నాం. కంటైన్మెంట్ జోన్స్లో ఎలా ఉంటాయంటే ఒకసారి 28 days అయిపోయిన తర్వాత ఓకే, సో నార్మల్గా మేము విత్డ్రా చేస్తూ ఉంటాం. బట్ మేమేంటంటే వేరే అదర్ రిలేటెడ్ యాక్టివిటీస్ కంటైన్మెంట్ జోన్లో ఏవైతే చేయాలో అవి అవసరం లేదు. 14 days అయిపోయిన తర్వాత మన కేసులు ఏమి రిపోర్ట్ కాదంటే ఆ కంటైన్మెంట్ జోన్స్ క్లోజ్ చేయొచ్చు. బట్ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మా ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ ఉన్నారు సర్వేలెన్స్లో భాగంగా ఇది, ఎందుకంటే ఆల్రెడీ సమస్యాత్మక ప్రాంతాలు ఒకప్పుడు కేసులు వచ్చినాయి. సో మళ్ళీ ఏమైనా వస్తాయనే అవకాశంతో మేము హౌస్ టు హౌస్ సర్చ్ చేసుకుంటూ పోతుంటాం. ఓకే, ఎవ్రీ వీక్ అనుకోండి, లేకపోతే ఎవ్రీ 3 days అనుకోండి. అంటే మనం ఈ ఫ్లూ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఇళ్లలో, టెస్టులు చేయించుకోకుండా ఉన్నారా? సో అది మేము కంటిన్యూస్గా అలాంటి ఇన్స్ట్రక్షన్స్ కింద వాటికి ఇవ్వడం జరిగింది. సో అందుకనే మేము వాటిని కంటైన్మెంట్ జోన్స్ రూపంలో మేము చూపెడుతున్నాం. ఇన్స్పైట్ ఆఫ్ కేసులు లేకపోయినా, అంటే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మేము ఈ యాక్టివిటీ మేము చేపట్టుకుంటున్నాం. మొత్తం అండి అక్రాస్ ద స్టేట్ మాకు ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ కింద ఒక 300 వెహికల్స్ ఉన్నాయి.
మొత్తం ఈరోజు ఈ ఆర్బీఎస్కేలో ఏంటంటే మెయిన్లీ చిల్డ్రన్ స్క్రీనింగ్ చేస్తాం. స్కూల్స్లో అనుకోండి, అంగన్వాడీ సెంటర్స్లో. ఈరోజు అవి రెండు మనం బంద్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ కోవిడ్ వల్ల. సో ఆ వెహికల్స్ని మొత్తం మొబైల్ టెస్టింగ్ కోసం మేము యూజ్ చేసుకుంటున్నాం. అట్లే అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి మొబిలిటీ ఇచ్చాం, వెహికల్ హైర్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాం. ఈ రెండింటి ద్వారా ఒక 300 పైగా ఈ మొబైల్ టెస్టింగ్ ద్వారా. ఎందుకంటే మనము ఈ ఎక్కడైతే ప్రజలు జనసంబంధమైన ప్రాంతాల్లో గుమిగూడతారో, సంతలు ఎక్కడ ఉంటాయో, రైతు బజార్లు ఎక్కడ ఉంటాయో, ఓకే, వీటన్నిటి దగ్గరికి వెళ్ళి అండ్ ఆఫీసెస్లో కూడా రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో మేము పరీక్షలు చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనము ఈ ఎసిమ్టమాటిక్ వ్యక్తుల్ని ఎంత ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసుకుంటే, లక్షణాలు లేని వ్యక్తుల్ని అంత త్వరగా వాళ్ళు వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ చేయకుండా, కొత్త ఇన్ఫెక్షన్స్ లేకుండా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, ఇప్పుడు మనం బార్సు, పబ్స్, రెస్టారెంట్స్, హోటల్స్ అన్నీ ఓపెన్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా క్లోజ్ సెట్టింగ్స్లో ఉంటాయి. ఈ వైరస్ క్లోజ్ సెట్టింగ్స్లో ఉన్నప్పుడు ఒక ఎసిమ్టమాటిక్ ఇన్ఫెక్టెడ్ వ్యక్తి ఉన్నా కానీ అతడు అక్కడ ఉన్న మొత్తం వ్యక్తులు కూడా ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ మేనేజ్మెంట్స్ కూడా మేము చెప్పడం ఏం జరిగిందంటే, మీరు రెగ్యులర్గా వీక్లీ వన్స్ కానివ్వండి, 10 డేస్కి ఒకసారి స్వచ్ఛందంగా మీ దగ్గర పనిచేసే వ్యక్తులు, హోటల్లో పనిచేసే వ్యక్తులందరినీ కూడా మీరు దగ్గరలో ఉన్న మా టెస్టింగ్ సెంటర్కి పంపించండి, పరీక్షలు చేయించుకోండి. అండ్ మీ ఎస్టాబ్లిష్మెంట్కి మీరు యువర్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ హోటల్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ కోవిడ్ అని మీరు చెప్పుకోవడం వస్తుంది. తద్వారా వచ్చే కస్టమర్స్ కూడా ఒక నమ్మకాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా కూడా మేము ఈ కమర్షియల్ వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. బోర్డు ఏమైనా పెట్టిస్తారా సార్? మేము చెప్పాము, అది ఇది ప్రతిదీ కూడా ఇప్పుడు మేము చెప్పేదంతా కూడా మంచి చెప్తున్నాం, ప్రజల బాగోరు చెప్తాం, ప్రజల ఆరోగ్యాన్ని కోరి చెప్తున్నాం అట్లా. సో మేము వాళ్ళని అలా పెట్టుకోమని మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.